నమస్తే ఊర్గలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. సీఎం గా ప్రమాణం చేశారు రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియం అద్భుతంగా సాగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎనుముల రేవంత్ రెడ్డి అని నేను అంటూ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుండగా స్టేడియం హోరెత్తిపోయింది. కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. జై రేవంత్ అన్న అంటూ నినాదాలు చేశారు. ఒక విజయం వెనక ఆ విజయానికి చోదక శక్తులు, విజయానికి దోహదం చేసిన వారు ఎందరో అందరూ వేదికపైకి వస్తున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఇష్యూస్ వారిని నిలబడి జాతీయ secrecy to the Honorable Deputy Chief Minister Designate and Honorable Ministers Designate of the State of Telangana, Sri Batti Vikramarkulu garu అర్థం తేజస్సు, వేగం లో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని వాగ్దానం ఇచ్చారు. ఐ రిక్వెస్ట్ సిఎంఓ, సిఎస్ గారు అండ్ అదర్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ టు లుక్ ఆఫ్టర్ దిస్ సిగ్నేచర్. అలాగే ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన Honorable Governor Madam to kindly administer the oath of office and secrecy to Sri Anumula Revanth Reddy garu, Chief Minister Designate of the State of Telangana. Ane nenu ane nenu యనుమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I read out the names of Honorable Deputy Chief Minister, భారతీయ జనతా పార్టీ తన ఎంపీలందరితో సభ Ministers Designate of the State of Telangana to take the oath of office and oath of secrecy. Now I request the Honorable Governor Madam to kindly administer the oath of office. పక్షపాతం గాని నేను బట్టి విక్రమార్క మల్లు అని నేను
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను బట్టి విక్రమార్క అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మేరకు తప్ప శ్రద్ధతో అంతఃకరణ అనసూయ సీతక్క అనే భారతీయ జనతా పార్టీ తన ఎంపీలందరితో సభ కార్యకలాపాలను పునఃప్రారంభించే ముందు డిసెంబర్ 7న పార్లమెంట్ లో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ 3 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అద్భుతమైన విజయం సాధించిన తర్వాత సమావేశానికి హాజరైన అన్ని పార్టీల నాయకులు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వమే తన భారీ విజయానికి కారణమని నేతలందరూ ప్రశంసించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశంలో ప్రధాని మోడీ నాయకత్వాన్ని కొనియాడారు ఎంపీలు. बैठक में शीतकालीन सत्र की रणनीति के साथ साथ पार्टी के भावी कार्यक्रमों पर चर्चा भी की जा सकती है। तो ये तस्वीरें इस वक्त आपको दिखा रहे हैं संसदीय दल की बैठक। और खासतौर पर अगर देखा जाए तो जब प्रधानमंत्री नरेंद्र मोदी इस बैठक में पहुंचे तो जोरदार स्वागत उनका किया गया, उनका सम्मान किया गया। और आप ये तस्वीरें आपको दिखा रहे हैं, इसमें जेपी नड्डा भी मौजूद हैं, अमित शाह इस बैठक में मौजूद हैं। तो खासतौर पर इस बैठक में अगर देखा जाए तो संसद के शीतकालीन सत्र को लेकर रणनीति बनेगी। और इस बैठक में खास बात यह है कि 3 राज्यों में जो एक बड़ी जीत भारतीय जनता पार्टी ने हासिल की है, उस जीत के बाद ये पहली बैठक है, तो इसीलिए अपने आप में और बेहद ही खास ही बैठक हो जाती है। इसी पर ताज़ा अपडेट देने के लिए हमारे साथ में हमारे संवाददाता शैलेंद्र मिश्र इस वक्त जुड़ रहे हैं, सीधा उन्हीं का रुख करते हैं। शैलेंद्र, जिस तरीके से तस्वीरें इस वक्त हम देख पा रहे हैं, 9:30 बजे ये बैठक शुरू हुई थी और जब प्रधानमंत्री इस बैठक में पहुंचते हैं तो तालियों से गूंजता हुआ ये जो पूरा परिसर है ये नजर आया। तौर पर जब हमने देखा जीएमसी बालयोगी ऑडिटोरियम जहां पर ये बैठक हो रही है, जैसे ही प्रधानमंत्री नरेंद्र मोदी बैठक के लिए ऑडिटोरियम में पहुंचे, सभी बीजेपी के सांसद अपनी जगह पर खड़े हो गए और तालियों की जोरदार गड़गड़ाहट से उनका स्वागत किया गया। और हमने देखा कि अभिनंदन प्रधानमंत्री नरेंद्र मोदी का बीजेपी की जो चुनावी जीत हुई है 5 राज्यों में से 3 राज्यों में हम जानते हैं कि शानदार सफलता हासिल हुई और उसके बाद ये पहली बीजेपी संसदीय दल की बैठक थी। प्रधानमंत्री नरेंद्र मोदी का जोरदार स्वागत किया गया, तालियां बजाकर तमाम जो बीजेपी सांसद लोकसभा और राज्यसभा के मौजूद थे और प्रधानमंत्री नरेंद्र मोदी का माला पहनाकर भी स्वागत किया गया। निश्चित तौर पर बीजेपी के लिए बहुत उत्साह के माहौल में ये बीजेपी संसदीय दल की बैठक हो रही है। इसमें संसद की जो रणनीति है आगे की उस पर चर्चा तो होगी ही, लेकिन साथ ही साथ चूंकि एक बहुत बड़ी नरेंद्र मोदी का जीत का ये बैठक शुरू हुई, जब जैसे ही प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे तमाम बीजेपी తెలంగాణ మంత్రిగా కొండ సురేఖ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. 1995లో మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. 2014లో బీఆర్ఎస్ తరపున వరంగల్ తూర్పు నుంచి గెలుపొందారు. 2018లో మరోసారి కాంగ్రెస్ లో చేరారు. 2023లో వరంగల్ తూర్పు నుంచి విజయం సాధించారు. నిర్మితమైన
శ్రీమతి కొండా సురేఖ గారు, అనే నేను శ్రీమతి కొండా సురేఖ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను శ్రీమతి కొండా సురేఖ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సమగ్రంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించడని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సీతక్క మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేయించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సీతక్క 3 సార్లు ఎమ్మెల్యేగా ములుగు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2004లో తొలిసారి టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదెం వీరయ్య చేతుల మీదుగా ఓటమి పాలైంది. 2009లో ఎన్నికల మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదెం వీరయ్యపై గెలిచి తొలిసారి అసెంబ్లీ అడుగుపెట్టింది. శ్రీమతి డి నిర్మితం శ్రీమతి డి అనసూయ సీతక్క గారు, అనే నేను ధనసరి అనసూయ సీతక్క అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అనే నేను ధనసరి అనసూయ సీతక్క అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల ప్రచారంలో దివ్యాంగురాలు రజనీ ఉద్యోగం ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం రజనీకి రేవంత్ నియామక పత్రం అందజేశారు. మొదటి సంతకం 6 గ్యారంటీల ఫైళ్లపై, తర్వాత రజనీ నియామక పత్రంపై సంతకం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అందజేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు నిరుద్యోగ యువత కూడా ఒక ప్రధాన కారణమని అందరికీ తెలుసు.
మన ఫిజికల్లీ డిబోల్డ్ రజనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ మేరకు ఆ ఫైల్ మీద సంతకం చేసి అమ్మాయికి నియామక పత్రాన్ని కూడా అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. రెండు 6 గ్యారంటీలకు సుగమం చేస్తూ అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తున్న ఫైలు, అలాగే తాను ఇదివరకు ఇచ్చిన మాట ప్రకారంగా తుమ్మరి రజని అనే అమ్మాయికి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేసి అపాయింట్మెంట్ లెటర్ వారికి అందజేస్తున్నారు. అయ్యా రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛనివ్వాలని, సామాజిక న్యాయం చేయాలని ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి మొదలు పెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పం కాంగ్రెస్ పార్టీ సమితిగా మారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. కానీ దశాబ్ద కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు లోనయ్యి మానవ హక్కులకు భంగం కలిగి ఈ ప్రాంతంలో ప్రజలు చెప్పుకోవడానికి ప్రభుత్వం నుంచి వినేవాళ్లు లేక ఈ దశాబ్ద కాలంగా మౌనంగా భరించిన ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి ఈ ఎన్నికలలో ఎన్నో త్యాగాలు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈనాడు ప్రజా రాజ్యాన్ని, ప్రజల పరిపాలనను ఈ ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతిన బూనింది. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. బుల్డోజర్లు దిగాయి, కోట కంచె బద్దలైంది. ప్రగతి భవన్ ఎదుట ఉన్న కంచెలు, సెక్యూరిటీ మెష్లను బుల్డోజర్లతో తొలగిస్తున్నారు అధికారులు. ఇన్నాళ్లు ప్రగతి భవన్ అంటే సీఎం అధికారిక నివాసంగా అత్యంత కట్టదిట్టమైన భద్రత మధ్య ఉన్న ఈ భవనం ఇప్పుడు ప్రజావేదిక అవుతుంది. అందరికీ ప్రవేశం కల్పిస్తూ సెక్యూరిటీని తొలగిస్తున్నారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రగతి భవన్ కంచెలను తొలగిస్తున్నట్టుకి పెద్ద ఎత్తున కార్మికులు రంగంలోకి దిగారు. తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఏర్పాటు ఆలోచనను తమ ఆకాయలు ఎవరు కూడా మా గుండెల్లో పెట్టి చూసి తెలంగాణకు పట్టిన చీడ పీడ నుంచి విముక్తి కలిగించి ఈ ప్రమాణ స్వీకారంలో మీరందరు కుటుంబ సభ్యులుగా పాల్గొని మీతో పాటు జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, సహచర రాజకీయ పార్టీలు, ఇండియా కూటమిలో ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్లు 9 నేషన్ టీవీ.